హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్ గర్ల్ విభిన్న ప్రేమ కథ 82వ భాగం. దేవ్ వేరే గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని పబ్లోకి ఎంటర్ అయ్యాడు. డ్రింక్ గ్లాస్ తీసుకుని తాగుతూ చిన్నగా అటూ ఇటూ ఊగుతూ డాన్స్ చేస్తున్న వాడికి తీర్థ కనిపించింది. దాంతో కావాలనే ఆమెకెదురుగా వచ్చాడు. వాడు కనిపించగానే తీర్థ మోములో చిరునవ్వు ఎగిరిపోయింది. వాడి ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయినట్లుగా ఈవిల్ స్మైల్ చేస్తూ, వాట్ కాల్ గర్ల్, మళ్ళీ పబ్కి వచ్చావా? ఈసారైనా కస్టమర్తో వచ్చావా లేక నీ మొగుడుతోనే వచ్చావా అని అడిగాడు. ధ్రువ్ వాడిని చూసి, ఓ నో, వీడు మళ్ళీ తీర్థను బాధ పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్న ఆమె మనసుని మళ్ళీ గాయం చేయాలని చూస్తున్నాడు. ఇది రిపీట్ అవ్వడానికి వీల్లేదు అని ఇరిటేట్ అవుతూ వాడిని తిట్టాలని ముందుకు కదిలాడు. వెంటనే తీర్థ ధ్రువ్ని ఆపింది. ఏంటి అన్నట్లుగా చూస్తున్న ధ్రువ్కి తీర్థ కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది. దాంతో మౌనంగా ఊరుకున్నాడు. వెంటనే తీర్థ ధ్రువ్ వైపు చూస్తూ, అవును, నేను కాల్ గర్ల్నే. మీ అన్న దగ్గరకు మాత్రమే వెళ్ళిన కాల్ గర్ల్ని. ఇది నీకు అర్థమైనా కాకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు. నా ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టాలని నువ్వు ఎన్నిసార్లు ఈ మాట అన్నా ఇకపై నేను పట్టించుకోను. ఎందుకంటే నేనేంటో నా భర్తకు తెలుసు. వావి వరుసలు మరిచిపోయి మాట్లాడే నీలాంటి వాడి మాటలకు విలువ ఇవ్వడం ఎంత పొరపాటో ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే ఇకపై ఆ తప్పు చేయాలని అనుకోవడం లేదు అనేసి వాడి ఎదురుగానే ధ్రువ్ చేయి అందుకొని అందరితో పాటు అటూ ఇటూ కదులుతూ డాన్స్ చేయడంలో నిమగ్నమయ్యింది. ఆమె ప్రవర్తనకు ఇరిటేట్ అయిపోయి గర్ల్ ఫ్రెండ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తీర్థ ప్రవర్తనకు ధ్రువ్ కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. ఏంటలా చూస్తున్నావు అని అడిగింది తీర్థ. చచ్చేలా కొడుతున్నా కూడా దేవ్ నీ పట్ల అలాగే మాట్లాడుతున్నాడని, వాడి మాటలకు నీ మనసు మళ్ళీ గాయపడితే ఎలా ఊరట కలిగించాలా అని బెంగపడిన నన్ను నీ మాటలు నీ ప్రవర్తన ఆశ్చర్యానికి గురిచేశాయి. అందుకే నీలో వచ్చిన మార్పుని చూస్తున్నాను. ఒకప్పుడు ఇదే పరిస్థితి ఎదురైతే బాధపడ్డ ఆ తీర్థేనా ఈ తీర్థ అని విస్మయంతో చూస్తున్నాను అన్నాడు. నీ ప్రేమ నాకు దొరికాక ఇక ఇలాంటి మాటలను పట్టించుకోవడంలో అర్థం లేదని అనిపించింది ధ్రువ్. నేను అలాంటి దాన్ని కాదు అని దేవ్కి అర్థమవుతున్నా తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి పదే పదే ఆ మాట అంటూ నన్ను బాధ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. అతని రాక్షస ఆనందానికి నేనెందుకు ముడిసరుకు కావాలి? నేనేంటో నా భర్తకు నా ఇంట్లో వాళ్లకు తెలిసినప్పుడు నేనెందుకు ఇలాంటి మాటలకు బాధపడాలి? అందుకే దేవ్ మాటలకే కాదు, ఇకపై నీ గురించి నా గురించి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకూడదు అని నేను ఫిక్స్ అయ్యాను అంది కాన్ఫిడెన్స్ నిండిన కళ్ళతో. ఆమె సమాధానానికి మరింత అబ్బురంగా చూస్తూ ఆమెను కిస్ చేయాలని అదరాలకు దగ్గరగా కదిలాడు ధ్రువ్. దాంతో ఆమె తన వదనాన్ని దూరం జరుపుతూ, నలుగురిలో ఏంటిది అని చిరుకోపంగా అడిగింది. అన్ని రకాలుగా అప్డేట్ అయ్యావనుకున్నాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఎంత అప్డేట్ అయినా కొన్ని హద్దులను పాటించాలి శ్రీవారు అంది దరహాసంలా నవ్వుతూ. అవునా అని కొంటిగా అడిగాడు. అతని ప్రవర్తనకు ఆమె కూడా నవ్వేస్తూ అవును అని సమాధానమిచ్చి డాన్స్లో అతనితో జతకట్టింది. దేవ్ ఉసిరిగా తన రూంలోకి వచ్చి తీర్థ మాటలకు ఉక్రోష పడిపోతూ, ఎంత పొగరు దానికి, అది అలా కళ్ళల్లో బెదురు లేకుండా మాట్లాడుతుంటే నా కోపం పెరిగిపోతుంది. అందుకే కాల్ గర్ల్ అని పిలిస్తేనే దాని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి అది బాధతో కుచించుకుపోతే నా ఈగో సాటిస్ఫై అయ్యేది. అలాంటిది ఆ ఒక్క విషయంలో కూడా అది ఇప్పుడు ఆధిపత్యం సంపాదించేసింది. ఇక ఏ విషయానికి అది నాకు భయపడదు. ఇప్పుడేం చేయాలి? అది నా మాటలకు విలువ ఇవ్వను అన్నట్లుగా మాట్లాడుతుంటే నా రక్తం మరిగిపోతుంది అని గింజుకుపోతున్నాడు. ఉదయం తీర్థ వంట పనిలో చాందిని వాళ్లకు సహాయం చేసి డైనింగ్ సర్ది అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది.
ధ్రువ్ ఇంకా జిమ్ రూమ్లోనే ఉన్నాడు. దేవ్ రెడీ అయినా కూడా టిఫిన్ తినకుండా హాల్లో సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే అమ్మా తీర్థ అని ఎవరో పిలిచారు. అది తండ్రి పిలుపులా అనిపించడంతో కళ్ళల్లో నీటి చెమ్మ చేరుతుండగా గిర్రున వెనక్కి తిరిగి చూసిన తీర్థకు ఎదురుగా శంకరం కనిపించాడు. తాగినట్లుగా లేకుండా, ఒక్క క్షణం కూడా ఊగకుండా, నీటుగా దువ్వినట్లు ఉన్న తలకట్టు, షేవ్ చేసిన గడ్డం, కొత్త కాంతి సంతరించుకున్న శరీరం, అలాగే అతని చేతిలో పూలు పండు కాయ ఉన్న కవర్స్ ఉంటుండగా కూతురిని చూడాలని వచ్చినట్లుగా ఉండేసరికి తీర్థ కళ్ళు వర్షిస్తుండగా, తాతయ్య మా నాన్న, అత్తయ్య మా నాన్న అని చెప్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ, అంతలోనే ఇది నిజం కాదేమో, తన భ్రమేమో అని అనుకోగానే ఆమె ముఖంలో కాంతి మాయమైపోయి నీరసం ఆవహించింది. నా కోసం ఎన్నడూ రాని నాన్న ఇప్పుడెలా వస్తారు? అతనికి నేనొకదాన్ని ఉన్నాననే స్పృహ అయినా ఉండదు కదా అని బాధపడింది. ఒంటి నిండుగా నగలతో ఉన్న తీర్థను చూసి, నా కూతురిని మహారాణిలా చూడాలని అనుకున్నాను, ఇప్పుడు అలానే ఉంది అని ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ, అమ్మా తీర్థ అని శంకరం మళ్ళీ పిలిచాడు. ఇక ఇప్పుడు ఇది కల కాదు నిజమని నిర్ధారణ అవగానే క్షణం ఆలస్యం చేయకుండా నాన్న అంటూ పరుగున తండ్రి దగ్గరకు వెళ్ళి అతని గుండెల మీద వాలిపోయి పసిపాపలా ఏడుస్తుంది తీర్థ. దాంతో డైనింగ్ దగ్గర ఉన్న అందరూ వీళ్ళ చుట్టూ చేరారు. శంకరం చేతిలోని కవర్స్ని నేల విడిచేసి కూతురిని చుట్టుకొని కన్నీరు కారుస్తూ, నన్ను క్షమించమ్మా తీర్థ అన్నాడు. దాంతో ఆమె అతని నుండి వేరుపడి నీళ్లు నిండిన కళ్ళతో తండ్రి వైపు చూసింది. నీ ప్రేమ స్వచ్ఛమైనది. దాన్ని గుర్తించకుండా నిన్నొక అంగడి బొమ్మల డబ్బు కోసం అమ్మేశాను. నా కళ్ళు తెరుచుకున్నాక నేను చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసి వచ్చింది. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను తల్లి. అందుకే నాలోని మార్పుని నీకు చూపించాలని, నా కన్న కూతురిని కనులారా చూసుకోవాలని ఇలా వచ్చాను అని, ఇదిగో అమ్మా ఇవి తీసుకో అని తాను తెచ్చిన కవర్స్ ఆమెకు అందిస్తూ, అత్తగారింటి అడుగుపెట్టిన నీకు ఏ సారే పెట్టలేదు నేను. కూతురి ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదని పండు కాయ చీర స్వీట్ తీసుకొచ్చాను అన్నాడు. నాకు చీర సారే కాదు నాన్న, నీ ప్రేమ కావాలి. దానికోసమే ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను, ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాను అంటూ మళ్ళీ అతని గుండెల మీద వాలిపోయింది తీర్థ. ఊరుకోమ్మా తీర్థ, ఇప్పటికైనా నీ తండ్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా అంది మాలిని అనునయంగా. దాంతో శంకరం తీర్థను తన నుండి దూరం చేసి అందరికీ చేతులు జోడించి దండం పెడుతూ, మీరందరూ నన్ను క్షమించాలి. మంచి సంబంధం చూసి ఉన్నంతలో నా కూతురి పెళ్లి ఘనంగా చేసి చీర సారుతో అత్తవారింటికి పంపాల్సిన నేను డబ్బు కోసం నా బిడ్డను అమ్ముకున్నాను. అయినా కూడా మీరు తనని కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నందుకు మీకు రుణపడి ఉంటాను నేను అన్నాడు కన్నీటి కళ్ళతో. జరిగిపోయిన దాని గురించి వదిలేయండి బావగారు. ఇప్పటికైనా మీరు మీ కూతురి ఇంటికి వచ్చినందుకు, మీలోని మార్పును తెలియపరుస్తూ ఆమెకు ప్రేమను అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరే రకంగా పెళ్లి చేసినా తీర్థ మా ఇంటి మహాలక్ష్మి అయ్యింది. ఈ ఇంటిని ఆలయంగా మార్చింది. గొప్ప కూతురిని కన్నారు మీరు. మా చెల్లెమ్మ కూడా మన మధ్యలో ఉండి ఉంటే బాగుండేది. పర్వాలేదులేండి, ఇక మీదటైనా ఇద్దరి ప్రేమను మీ అమ్మాయికి మీరే అందించండి అన్నాడు జితేంద్ర. తప్పకుండా బావగారు అని శంకరం అక్కడే ఉన్న దేవుని చూసి అతనే అల్లుడు అనుకొని తీర్థ చేయి పట్టి వాడి దగ్గరకు తీసుకెళ్ళి, బాగున్నారా అల్లుడు గారు? అప్పగింతలప్పుడు నా బిడ్డ చేతిని మీ చేతిలో పెట్టలేకపోయాను. అందుకే నా బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్న మీకు నా బిడ్డను అప్పగిస్తూ ఇప్పుడు అప్పగింతలు పెడుతున్నాను అని వాడి చేయి అందుకొని వాడి చేతిలో తీర్థ చేతిని పెట్టబోయాడు. ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా శంకరం చేయబోతున్న పని చూసి ఆశ్చర్యపోతుంటే మాలిని ఆ పనిని ఆపాలని కదిలింది. అంతసేపు నాన్న నా మాట విను, ఇతను అని తీర్థ ఏదో చెప్తున్నా శంకరం వినకుండా ఆమె చేతిని దేవ్ చేతిలో పెట్టబోతుంటే సడన్గా ధ్రువ్ వచ్చి దేవ్ చేతి మీద తన చేతిని ఉంచి తీర్థ చేతిని అందుకొని ఆమె పక్కన నిలుచుని, తీర్థ నా భార్య అన్నాడు. ఆ మాటతో శంకరం షాక్ అయి, కానీ అని అయోమయంగా దీర్ఘం తీస్తూ, నాతో పెళ్లి గురించి మాట్లాడింది, డబ్బులు ఇచ్చింది
ఈ అబ్బాయి కదా అని దేవుని చూపించి అంటుంటే, అవన్నీ చేసింది దేవునే కానీ తీర్థను పెళ్లి చేసుకుంది నేను. మీ కూతురు తీర్థ నా భార్య, మిసెస్ తీర్థ ధ్రువదీప్ అన్నాడు ధ్రువ్. ధ్రువుని చూసి దట్స్ మై సన్ అన్నట్లుగా ధీమాగా నిలుచున్నాడు జితేంద్ర. అలాగే మిగిలిన వాళ్ళు కూడా. అయినా కూడా ఇంకా షాక్లో ఉన్నట్లుగా శంకరం ఉండడంతో తీర్థ తండ్రి చేయి పట్టుకొని, నీకు తెలియకుండానే ఒక మంచి వ్యక్తి నా జీవితంలోకి రావడానికి కారణమయ్యావు నాన్న. ఇతనే నా భర్త. మా ఇద్దరిని ఆశీర్వదించు అని తండ్రి కాళ్ళ మీద పడింది. అలాగే ధ్రువ్ కూడా. పెళ్లి విషయంగా ఏదో జరిగిందని అర్థమైనా ఈ క్షణం తీర్థ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంటే తన బిడ్డ ఆనందంగా ఉండడం కన్నా కావలసింది ఏముంది అని మనసారా ఆ ఇద్దరిని పిల్లా పాపలతో సుఖంగా ఉండండి అని దీవించాడు శంకరం. రండి బావగారు, టిఫిన్ తిందురు అన్నాడు జితేంద్ర. నా బిడ్డను చూడాలని వచ్చాను, చూశాను. నా కడుపు నిండిపోయింది బావగారు. నాకేం వద్దు, నాకు సెలవు ఇప్పించండి అన్నాడు శంకరం. అదేంటి, ఎక్కడికి వెళ్తారు మీరు? ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో తెలియదు. ఇప్పుడు కూతురిని వెతుక్కుంటూ వచ్చి కూడా మళ్ళీ వెళ్తాను అంటారేంటి? మీరు కూడా మాతో పాటే ఉండండి అన్నాడు రాజేంద్ర. పెద్దవారు, మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించాలి మీరు. ఇంతకాలం బుద్ధి సిగ్గు ఏమీ లేకుండా కూతురి కష్టం మీద దానికి భారంగా బ్రతికాను. వ్యసనపరుడినై కన్న కూతురినే అమ్ముకున్నాను. ఇప్పుడు నా తప్పేంటో తెలుసుకున్నాను. మనిషిలా మారాను. ఇకనైనా ఎవరి మీద ఆధారపడకుండా నా బ్రతుకు నేను బ్రతకాలని అనుకుంటున్నాను. అందుకే నాకు సెలవిప్పించండి అన్నాడు శంకరం. అనుక్షణం మంతుమత్తులో కనీసం తన పేరు కూడా పలకని తండ్రిలో వచ్చిన ఇంతటి మార్పుకి తీర్థ అబ్బురపడుతూ, నేనెప్పుడు నిన్ను భారం అనుకోలేదు నాన్న. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు నీ ప్రేమ కావాలి. మాతో ఉండిపో నాన్న అని అడిగింది. దాంతో కూతురు కన్నీళ్లను తుడిచి, ఉంటానమ్మా, కానీ ఇప్పుడు కాదు. నా కష్టం మీద నేను నిలబడి ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని అనుకుంటున్నాను. నాలో చేవ తగ్గినప్పుడు తప్పకుండా వస్తాను. ఇప్పుడు నన్ను ఆపి మళ్ళీ తప్పు చేయనివ్వకు తల్లి అన్నాడు. తండ్రి మాటలతో బేలగా ధ్రువ్ వైపు చూసింది తీర్థ. దాంతో ధ్రువ్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి ధైర్యం చెప్తూ, ఆ దేవుడు నాకు నా కుటుంబానికి ఒక అవకాశం ఇచ్చినట్లు మీ నాన్నకు కూడా ఇచ్చారు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని తీర్థ. మీ నాన్న గురించి అధైర్యపడకు. ఆయన ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటారు. నాది బాధ్యత అన్నాడు. దాంతో సరే అన్నట్లుగా తల ఊపింది. భర్త చెప్పగానే విని ఒప్పుకున్న కూతురి వంక, భార్యతో ప్రేమగా మాట్లాడుతున్న అల్లుడి వంక ఇష్టంగా చూసుకొని, వీళ్ళెప్పుడూ ఆనందంగా ఇలా కలిసే ఉండాలి అని మనసులో అనుకున్నాడు శంకరం. సరే బావగారు, ఎలాగూ ఉండనంటున్నారు కదా, కనీసం ఈ ఒక్కరోజైనా మాతో ఉండండి, మా ఆతిథ్యం అండుకోండి. ఈ మాటను మాత్రం కాదనకండి అన్నాడు జితేంద్ర. ధ్రువ్, నేను ఈరోజు అని ఏదో చెప్పబోయింది తీర్థ. నాకు అర్థమైంది. నువ్వు ఆఫీస్కి రానవసరం లేదు. ఇంట్లోనే ఉండి మీ నాన్నకి ఏం కావాలో అవి చూసుకో, సరేనా అన్నాడు. నా కోసం పనులు మానుకోవద్దు తల్లి. నేను ఈ ఊళ్ళోనే ఒక దగ్గర పనికి కుదిరాను. భోజనం వసతి అన్నీ వాళ్ళ దగ్గరే. ఈరోజే పనిలో చేరిపోవాలి. పనిలో చేరే ముందు నిన్ను చూడాలని వచ్చాను. అందుకే ఎక్కువ సమయం ఉండలేను. టిఫిన్ మాత్రం తినేసి వెళ్ళిపోతాను. మళ్ళీ త్వరలోనే వస్తాను. అప్పుడు రోజంతా ఉంటాను, సరేనా అన్నాడు శంకరం. సరే అన్నట్లుగా తల ఊపి తండ్రి చేయి పట్టుకొని డైనింగ్ దగ్గరకు తీసుకెళ్ళి అన్ని రకాలు వడ్డించింది తీర్థ. మిగిలిన వాళ్ళు కూడా కూర్చుని తింటూ ఎవరు ఏమడుగుతున్నా తీర్థ వడ్డిస్తుంటే ఆ ఇంట్లో వాళ్లతో ఆమె ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఆమె వైపు ప్రేమగా చూస్తున్న తీరు చూసి శంకరం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలా ప్రేమను అందించాల్సిన నేను బలాదూరుగా తిరిగి కూతురిని బాధ పెట్టాను అని బాధపడుతున్నాడు. ఏంటి నాన్న కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి? చట్నీలు ఏమైనా కారంగా ఉన్నాయా? అయితే ఇదిగో ఈ స్వీట్ తిను అని పళ్ళెంలో పెట్టబోయింది తీర్థ. ఏం కారంగా లేవు తల్లి. మనిషిగా మారాక నా కంటికి కనిపిస్తున్న ఈ అనుబంధాలను చూసి ఆనందం కలిగింది అన్నాడు. మాలిని శంకరం వైపు చూస్తూ, మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం అన్నయ్య గారు. ఎందుకంటే మేం కూడా ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితిని దాటి వచ్చిన వాళ్ళమే. ఒకప్పుడు ఈ ఇల్లు, ఇంట్లో మనుషులు ఇలా ఉండేవాళ్ళం కాదు. మా తీర్థ ఈ ఇంట్లో అడుగుపెట్టి మా జీవితాల్లో వెలుగు నింపింది అని చెప్పింది.
దాంతో ప్రేమగా కూతురి తల నిమిరాడు శంకరం. అతని ఆస్పర్శకే మురిసిపోయి అతని చేతిని తన చెంపకు ఆనించి, "నువ్వు మారిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. నిజంగా అమ్మ, అన్నయ్య బ్రతికి ఉంటే ఎంత సంతోషించేవారో కదా" అంది. "వాళ్ళ ఆనందం కూడా నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది తల్లి. నా మార్పుకి కారణం జాన్ గారు. నాకు కావలసింది అందిస్తూనే జీవితం గురించి పాఠాలు నేర్పారు. నాలో మార్పు కోసం నువ్వు పడుతున్న తపన గురించి నాకు అర్థమయ్యేలా చేశారు. ఇవే విషయాలు ఎప్పటి నుండో నువ్వు చెప్పేటప్పుడు నా తలకెక్కలేదు. అర్థం అవడానికి ఇంతకాలం పట్టింది" అన్నాడు. దాంతో ధ్రువ్ వైపు చూసింది తీర్థ. అతను చిరునవ్వునే సమాధానంగా ఇచ్చి, అతను టిఫిన్ తింటూ "నువ్వు కూడా టిఫిన్ తిను" అని సైగ చేశాడు. అయినా కూడా ఆమె తినకుండా తండ్రి వంక, భర్త వంక ఆర్తిగా చూస్తూ ఉండిపోయింది. దాంతో, "మీ నాన్నను చూసిన ఆనందంలో కడుపు నిండిపోయిందా ఏంటి? నువ్వు కూడా కూర్చుని టిఫిన్ తిను" అన్నాడు ధ్రువ్. "అవును తీర్థ, నువ్వు కూడా తినమ్మా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా" అని కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించింది మాలిని. తినడం అయిపోయాక శంకరం అందరికీ చేతులు జోడించి, "నేను అందించాల్సిన ప్రేమను మీరంతా నా బిడ్డకు అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా బాధ్యతను కూడా నెరవేర్చడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. ఇక నాకు సెలవు ఇప్పించండి. మళ్ళీ తొందరలోనే వస్తాను" అన్నాడు. దాంతో జితేంద్ర శంకరం వైపు చూస్తూ, "ఇక్కడే మాతో పాటు ఉండమంటే ఉండడం లేదు. సరే, మీకు నచ్చినట్లే చేయండి. అయితే మీకోసం మీ కూతురితో పాటు మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటామని గుర్తుపెట్టుకోండి. మా తీర్థకు పుట్టింటి వాళ్ళుగా ఉన్నది మీరొక్కరే. కాబట్టి మీ క్షేమం మాకు అవసరం" అన్నాడు. "అలాగే బావగారు, ఈ మాటలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను" అని తీర్థ వైపు చూస్తూ, "ఇక వెళ్ళొస్తాను తల్లి" అన్నాడు శంకరం. "నాన్న" అంటూ మళ్ళీ అతని చుట్టుకుంది తీర్థ. "నేను బాధ్యతగా లేకుండా ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉన్నావు. ఇప్పుడు కూడా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నీ పట్ల నా బాధ్యతను నెరవేర్చకపోయినా నా కోసం ఇంతలా తపిస్తున్న నిన్ను వదిలి వెళ్ళడం నాకు కూడా కష్టమే. అయితే ఇక మీదటైనా బాధ్యత గల మనిషిలా జీవించాలని అనుకుంటున్నాను. అందుకే వెళ్తున్నాను" అన్నాడు. దాంతో ధ్రువ్ తీర్థ కన్నీళ్లు తుడిచి, "మీ నాన్న మళ్ళీ వస్తారు. వారం వారం వస్తూనే ఉంటారు. సరేనా" అన్నాడు. సరే అన్నట్లుగా తల ఊపి ఆయన కోసం రెడీ చేసిన పళ్ళు, కాయలు, స్వీట్స్ ఉన్న కవర్ అతనికి అందించింది. ధ్రువ్ శంకరానికి ఒక కొత్త సెల్ ఇస్తూ, "ఇది మీ దగ్గర ఉంచండి. ఇందులో మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఉంది. మీకు మాట్లాడాలనిపించినప్పుడు ఫోన్ చేయడానికి అవుతుంది" అన్నాడు. "బాబు, అల్లుడికి నేను ఇవ్వాల్సింది పోయి మీ నుండి తీసుకోమంటున్నారా" అని బాధగా అడిగాడు శంకరం. "సిరి సంపదలను మించిన మంచి మనసున్న మీ కూతురినిచ్చారు కదా, ఇంకా ఏమివ్వాలి మీరు? తీర్థ పట్ల మీ చివరి నిర్ణయం ముమ్మాటికి తప్పే. అయితే ఆ తప్పే మా జీవితాల్లో వెలుగును నింపింది. అందుకు ప్రతిగా మేమేం చేసినా తక్కువే" అన్నాడు ధ్రువ్. రాజేంద్ర ధ్రువ్ భుజం తడుతూ, "సరిగ్గా చెప్పావు ధ్రువ్. ఎవరు ఏం పెట్టారు అనే లెక్కలు చూడడం కన్నా ఎంత ఆనందంగా ఉన్నారు అన్నదే ముఖ్యం శంకరం" అన్నారు. "మంచి మనసున్న వాళ్ళ మధ్య నా బిడ్డ ఉంది. ఇంతకన్నా ఏం కావాలి" అనుకొని, "సరే, ఇక నేను వెళ్ళొస్తాను" అనేసి కూతురి నుదుటిని చుంబించి కదిలాడు శంకరం. ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ ధ్రువ్ తమ గదికి వెళ్ళిపోయాడు. కనుచూపు మేర తండ్రి కనిపిస్తూ కనుమరుగయ్యే వరకు చూసి తీర్థ తమ గదిలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతున్న ధ్రువ్ని అమాంతం వెనుక నుండి హత్తుకుంది. ఇంకా ఉంది. నిజంగా శంకరం మారాడా? తీర్థ మీద ఉక్రోషంగా ఉన్న దేవ్ చక్రధర్తో చేతులు కలుపుతాడా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాను.